నా పేరు డాక్టర్ ఓబులేసు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ వర్షాకాలంలో కొంతమంది పిల్లల్లో జ్వరంతో పాటు పొక్కులు వస్తాయి. ఈరోజు మనం అటువంటి ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం. అదేంటంటే రోజేలా ఇన్ఫెంట్. ఇది చాలా సాధారణంగా 5 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి చాలా తీవ్రమైందంటే అంత తీవ్రమైనది కాదు, కానీ ఇది ఎట్లా వస్తుంది, దీన్ని ఎట్లా మనం కనిపెట్టవచ్చు. చిన్నపిల్లలు మొదటి 3 రోజులు జ్వరం విపరీతంగా రావడం, జ్వరంతో పాటు చిన్న జలుబు దగ్గు ఉండడం, దాంతోపాటు చిన్నపిల్లల్లో జ్వరం తగ్గిన మరుసటి రోజు నుంచే మన రోజ్ కలర్, పింక్ కలర్లో ఛాతీ పైన, ముఖం మీద చిన్న చిన్న చెమటకాయలు లాంటి మచ్చలు రావడం, ఎర్రగా ఉండటం. ఈ పొక్కులు అనేటివి ఎప్పుడులాగా మానవచ్చు. ఈ సాధారణంగా ఈ పొక్కులు ఎటువంటి దురద ఏమి ఉండదు. ఇవి మనం ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. దీనంతటి ఇవి మానిపోతాయి. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇవి వచ్చిన వెంటనే డాక్టర్ గారిని సంబంధించి అది నిజంగానే వైరల్ జ్వరం వల్ల, అంటే రోజేలా ఇన్ఫెంటమ్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. అది హ్యూమన్ హెర్పిస్ వైరస్ 6 వల్ల వస్తుంది. అదే కాదో డాక్టర్ గారిని సంప్రదించి తెలుసుకొని మీరు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రాకుండా ఎట్లా మనం నిరోధించవచ్చు అంటే, దీనికి హ్యాండ్ హైజీనిక్ ప్రాక్టీసెస్ అనేది చిన్నపిల్లల్లో మనం ప్రాక్టీస్ చేయించవలసి ఉంటుంది. స్కూల్లో కానీ ఇంట్లో కానీ శుభ్రంగా స్కూల్ నుంచి రాగానే శుభ్రం చేతులు కడుక్కోవడం, తినే ముందు, తిన్న తర్వాత ఇటువంటి అలవాటును చేయడం ద్వారా సాధ్యమైనంత వరకు ఈ అంటువ్యాధులను మనం నివారించవచ్చు.